పోయింది. ఏపీలో ఎవ్వరు ఊహించే విధంగా కూటమికి అనూహ్య విజయాన్ని అప్పగట్టారు ఏపీ ప్రజలు. అయితే వైసీపీకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి ఏదైతే టార్గెట్ పెట్టుకున్నారో 175కి 175 అని ఏదైతే ఆయన స్లోగన్ ఇచ్చారో దానికి భిన్నంగా ఏపీ ప్రజలు తీర్పునిచ్చారు. ఎవ్వరూ ఊహించిన విధంగా ఇప్పటి వరకు ఇటు టీడీపీ ఎప్పుడూ చూడని విధంగా ఓట్ శాతాన్ని కానీ అలాగే సీట్ షేర్ని కానివ్వండి పొందే విధంగా ముందుకు వెళ్తుంది. అనూహ్యంగా జనసేన పార్టీ 21కి 21 స్థానాల్లో లీడ్ కొనసాగుతుంది. అలాగే పోటీ చేసినటువంటి 2 ఎంపీ స్థానాల్లో కూడా తన విజయం గెలిచే విధంగా ముందుకు వెళ్తుంది. ఇక బీజేపీ కూడా తన వంతు కృషితో ఇటు టీడీపీ జనసేన సపోర్ట్తో మెజార్టీ స్థానాల్లో విజయం సాధించేందుకు అవకాశం ఉండే విధంగా ముందుకు వెళ్తుంది. అనూహ్యంగా చూసుకుంటే మాత్రం అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అటు రాయలసీమలో ముఖ్యంగా సెంట్రల్ ఆంధ్రలో కూడా చాలా బిగ్ షాక్ తగిలిందని చెప్పాలి. కృష్ణా, గుంటూరు, ప్రకాశం వంటి జిల్లాల్లో కూడా కనీస ఖాతాని తెరవలేని పరిస్థితి ఇటు వైసీపీకి ఉందని చెప్పాలి. కృష్ణా జిల్లాలో మాత్రం క్లీన్ స్వీప్ దిశగా ఇటు వైసీపీకి లేకపోయినప్పటికీ కూడా కూటమి క్లీన్ స్వీప్ చేసే విధంగా ఉంది. గుంటూరులో ఒక్క నరసరావుపేట మినహా మిగతా అన్ని నియోజకవర్గాల్లో కూటమి విజయం సాధించే విధంగా ముందుకు పోతుంది. ఇక ప్రకాశం జిల్లాకు సంబంధించి ఉన్నటువంటి 12 స్థానాల్లో టీడీపీ అలాగే కూటమికి సంబంధించిన అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. నెల్లూరులో కూడా అలాగే ముందంజలో ఉన్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. సో జనసేన పోటీ చేసినటువంటి 21 స్థానాల్లో అన్ని నియోజకవర్గాల్లో ముందంజలో కొనసాగుతున్నారు. మోస్ట్లీ అదే రిజల్ట్ కూడా ఫైనల్గా మనకి వచ్చేందుకు అవకాశం కూడా కనిపిస్తుంది. సో ఈ మెజార్టీ ఇంతలా ఉన్న మెజార్టీ రావడానికి 2019లో ఏదైతే వైసీపీకి సంబంధించి 151 స్థానాలు ఇచ్చినటువంటి ప్రజలు దానికి భిన్నంగా అంతకు మించి స్థానాలు ఇవ్వడానికి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి తప్పులేంటి, కూటమికి సంబంధించిన అడ్వాంటేజ్ ఏంటి, ప్రజలు ఏ మేర ఇలాంటి ఈక్వేషన్స్ చేసుకున్నారు, మెయిన్గా జనసేన పార్టీకి సంబంధించి అధినేత పవన్ కళ్యాణ్ తీసుకున్నటువంటి ఈక్వేషన్ అలాగే పొత్తులకు సంబంధించి ఏదైతే వచ్చిందో ఆ పొత్తులకు సంబంధించినటువంటి ఈక్వేషన్ నిజంగా బలంగా ప్రజల్లోకి వెళ్ళిందా, ఆ పొత్తుల్లో ఓటు ట్రాన్స్ఫర్ 100% జరిగిందా అనేది కూడా చూడాల్సి ఉంది. సో దీని గురించి జనసేన ఫ్యాక్టరీ గురించి ఈరోజు డిస్కస్ చేద్దాం. నాతో పాటు జనసేన లీడర్ రావి సౌజన్య గారు పార్టిసిపేట్ చేస్తున్నారు. మేడం నమస్తే. నమస్తే అండి. సో ఏంటి మేడం ఇది అనూహ్య విజయమా లేదంటే ఎక్స్పెక్ట్ చేసిన రిజల్టా, లేదంటే మీరు కూడా నాకు తెలిసి మీరు కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు 1-2 స్థానాలు ఏమన్నా కోల్పోయే అవకాశం ఉంటుందని మీరు కూడా అనుకొని ఉంటారు. కానీ ఈ రేంజ్లో 21-21 లీడ్ కంటిన్యూ చేస్తారని అనుకున్నారా? నిజంగా చాలా సంతోషంగా ఉందండి. ఎందుకంటే 5 సంవత్సరాల నుంచి అంటే 10 సంవత్సరాలు పార్టీ పెట్టిన ప్రతికూల పరిస్థితుల్లో కూడా చాలా బలంగా పనిచేసాము. 5 సంవత్సరాల నుంచి అయితే అనేక అవమానాలు పడతానే వచ్చాము. ఆఖరికి 2 సంవత్సరాల క్రితం పవన్ కళ్యాణ్ గారు వ్యతిరేక ఓటు చీరనివ్వ అని చెప్పిన దగ్గర కూడా అనేక అవమానాలు, అనేక బాధలు, ఎన్నో అసలు ఏత్రింపుల్లాగా ఎందుకు ఏంటి అన్నట్టుగా చేశారు. కానీ ఈ రోజు గేమ్ చేంజర్ పవన్ కళ్యాణ్ గారు. ఈ రోజు రాష్ట్ర రాజకీయాలు ఈ స్థాయిగా వైసీపీ పూర్తి స్థాయిగా మోకాళ్ళ మీద కూర్చోబెడతానని చెప్పని తాడేపల్లిగూడెంలో ఏదైతే సవాల్ చేశారో జగన్ నిన్ను మోకాళ్ళ మీద కూర్చోబెడతా అన్నారో అదే రకంగా ఈ రోజు మోకాళ్ళ మీద కూర్చోబెట్టారు పవన్ కళ్యాణ్ గారు. ఎందుకు అంటే మేము పొద్దు నుంచి చూస్తున్న వేవ్ అసలు మామూలు వేవ్ కాదండి. యాక్చువల్ గా వాస్తవం చెప్పాలంటే మేము 18 నుంచి 19 అని అనుకున్నాము. మాకు కూడా 21 అనేది చాలా చాలా ఆనందాన్ని ఇస్తుంది. అందులో నువ్వు మెజార్టీ చూస్తుంటే పవన్ కళ్యాణ్ గారికి ఆల్రెడీ 30,000 దాటిన పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా 10 రౌండ్లు ఉన్నట్టున్నాయి. ఇంకా అంటే ఈ రకంగా కూటమికి అత్యధిక మెజారిటీ పవన్ కళ్యాణ్ గారికి రాబోతుంది. అలానే ఇక్కడ మనం ప్రతి ఒక్క అంశాన్ని చూసుకున్నట్టయితే మాత్రం పవన్ కళ్యాణ్ గారు ఏదైతే నిర్ణయం తీసుకున్నారో ఆ నిర్ణయాన్ని అంటే ఈ కూటమి ఎక్కడ కూడా డౌన్ అవ్వకుండా పవన్ కళ్యాణ్ గారు ఎంత తగ్గాలో అంత తగ్గి ప్రజల్లో నమ్మకం కలిగించారు. మేము ముగ్గురు ఒకే తాటి మీద ఉన్నాం, మేము ముగ్గురు ఒకే మాట మీద ఉన్నాం, టీడీపీ జనసేన బీజేపీ అంటే ఒకటే కుటుంబం లాంటిదని చెప్పని ప్రజల్లో నమ్మకం కలిగించారు. కాబట్టి ఇలాంటి నిర్ణయాన్ని ఇచ్చారని చెప్పని మేమైతే భావిస్తున్నామండి. అలానే ఎక్కడ ఒక తల్లికి పెట్టిన బిడ్డలకే అనేక ఆలోచనలు ఉంటాయి. కానీ ఒక దీంట్లో 3 కత్తులు లాంటి పార్టీలు ఉన్నాయి. ముగ్గురు కూడా చాలా బలంగా పనిచేశారు. ఒకరికొకరు కోఆర్డినేట్ చేసుకొని 140 నియోజకవర్గాలు 144 నియోజకవర్గాల్లో బీజేపీ జనసేన పనిచేస్తే ఈ 10 నియోజకవర్గాల్లో టీడీపీ కూడా కోఆర్డినేట్ చేసి పనిచేసింది. కాబట్టి ఈ రకమైన రిజల్ట్స్ వస్తున్నాయని చెప్పని మనం భావించవచ్చండి. నిజంగా ఏది ఏమైనప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ గారు ఏదైతే 2 సంవత్సరాల క్రితమే ఒక వ్యూహాత్మక నిర్ణయం తీసుకున్నారో ఆ నిర్ణయానికి తగ్గట్టుగానే ఈ రోజు రిజల్ట్స్ ఉన్నాయి. మనం ఆలోచిస్తే కనుక ఈ 3 కనుక విడిపోతే ఏంటి పరిస్థితి ఒక నిమిషం మనకు అనిపిస్తే మాత్రం అసలు మనం ఆలోచించలేని పరిస్థితి. వచ్చిందంటే మీకు ఇంకా అందం అది. ఎందుకంటే గేటు తాకనివ్వము సీటు ఎక్కనివ్వమని చేసినటువంటి ఛాలెంజ్ చేసినటువంటి మంత్రులు, ఛాలెంజ్ చేసినటువంటి ఎమ్మెల్యేలు, ప్రధాన లీడర్లు అందరూ కూడా అసలు వాళ్ళు టచ్ అయ్యే పరిస్థితి కూడా లేదు ఇప్పుడు.
అంటే నేను ఇంతకు ముందు బయటలో చాలా బయటలో రోజా గారు ఇచ్చిన కౌంటర్ బైట్స్ లో గానీ చాలా బయటలో కూడా నేను ఒకటే చెప్పా, పవన్ కళ్యాణ్ గారిని తాకనివ్వన్నారు. ముందు మీరు తాకుతారా లేదో చూడండి, మిమ్మల్ని తాకనివ్వకుండా చేసే బాధ్యత జన సైనికులుగా వీర మహిళలుగా మేము తీసుకుంటామని చెప్పాము. అదే విధంగా సేమ్ అదే విధంగా ఈ రోజు అదే గేట్ తాకనివ్వకుండా ప్రతి ఒక్కరికి పవన్ కళ్యాణ్ గారి మీద ఎవరైతే విరుచుకుపడ్డారో, అసలు సంబంధం లేకుండా ఆయన్ని క్రిస్టియన్ చేశారో దాని ప్రకారంగానే ఈ రోజు జరుగుతున్న పరిణామాలు మనం గమనిస్తున్నాం. అలానే 151 కూడా నేను ఫస్ట్ నుంచి చెప్తున్నానండి. 151లో ఒకటి పోటీ 15 మాత్రమే ఉంటుందని చెప్పని నేను అనేక డిబేట్ లో చెప్పడం జరిగింది. ఆ డిబేట్ లో 15 కాదు కొంచెం పెరిగినట్టు ఉంది. ఏమో తగ్గే పరిస్థితి కూడా ఉండొచ్చేమో, అంటే అనుకోవచ్చు జోత్యాలు చెప్తారేమో అని. కానీ పవన్ కళ్యాణ్ గారిని క్రిస్టియన్ చేసిన అవ్వచ్చు, లేదంటే 1-4 సార్లు ఓడిపోయాడు అందరూ కూడా ఈ రోజు పూర్తి స్థాయిగా రాజకీయ భవిష్యత్తు లేకుండా ఇళ్లలో కూర్చునే పరిస్థితి. ఈ రోజు రాజకీయ భవిష్యత్తు కోల్పోయారంటేనే వాళ్ళు ఎప్పటికీ కూడా మళ్ళీ అసెంబ్లీ తాకలేని పరిస్థితి ఉంటుందని చెప్పని మేము ఆల్రెడీ చెప్పాము. ఆ చెప్పిన దాని ప్రకారం ఈ రోజు జరుగుతుంది. కాబట్టి ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ప్లాన్ చేస్తారో ప్రతి ఒక్కటి ఆయనకు అనుగుణంగానే పూర్తి స్థాయిగా జరుగుతుందని చెప్పనైతే మేము భావిస్తున్నాము. చాలా చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు మాకు ఎన్ని సీట్లు వచ్చినాయి అనే దానికన్నా కూడా అసలు ఈ రోజు ఒక రాష్ట్ర రాజకీయాలు శాసించే స్థాయికి పవన్ కళ్యాణ్ గారు దేనికి ఏంటి అని ప్రతి ఒక్కళ్ళు అవహేళన చేసిన పరిస్థితి దగ్గర నుంచి ఈ రోజు రాష్ట్ర రాజకీయాలను శాసించే స్థాయికి పవన్ కళ్యాణ్ గారు రావడంతో పాటు ఈ రాష్ట్ర ప్రజలు